హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎవర్స్ మీడియా. నేను మహేష్. టాప్ 10 లా కాలేజెస్ ఇన్ తమిళనాడు. వీడియోకి వెళ్ళిన స్మాల్ రిక్వెస్ట్, ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి లా కాలేజ్ అనేది కూడా BCI అప్రూవ్డ్ ఉండాలన్నమాట. BCI అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, అంటే BCI నుంచి అక్రెడిటెడ్ అండ్ రికగ్నైజేషన్ అయి ఉండాలి ప్రతి లా కాలేజ్ కూడా. ఫస్ట్ వన్ విట్ స్కూల్ ఆఫ్ లా, చెన్నై. ప్రైవేట్ యూనివర్సిటీ 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చరికి క్లాట్, LSAT రాయాల్సి ఉంటుందన్నమాట. సెకండ్ వన్ సవితా స్కూల్ ఆఫ్ లా, చెన్నై. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ క్లాట్, SLAT. థర్డ్ వన్ స్కూల్ ఆఫ్ లా బై SRM IST, చెన్నై. ప్రైవేట్ 2014లో ఎస్టాబ్లిష్ చేశారు. క్లాట్ అండ్ LSAT ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా SRM JEL అనే ఎగ్జామ్ కూడా ఎలిజిబుల్ అనమాట. ఫోర్త్ వన్ ది స్కూల్ ఆఫ్ లా, ప్రైవేట్ 2015లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ VEE. అండ్ ఫిఫ్త్ వన్ స్కూల్ ఆఫ్ లా ఎట్ శస్త్ర, తంజావూరు. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2008లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వచ్చరికి క్లాట్. సిక్స్త్ వన్ ఫ్యాకల్టీ ఆఫ్ లా బై డాక్టర్ MGR ఎడ్యుకేషనల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2009లో ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్ట్ అడ్మిషన్స్ అనమాట. ఎలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా 10+2 అనేది క్వాలిఫై అయి ఉండాలి. సెవెంత్ వన్ సత్యభామ లా స్కూల్, చెన్నై. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2018లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్స్ విషయానికి వస్తే SLEE అనే ఎగ్జామ్ అనేది మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. ఎయిత్ వన్ హిందుస్థాన్ స్కూల్ ఆఫ్ లా, చెన్నై. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ విషయానికి వస్తే LSAT, క్లాట్ ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి ఉంటుంది. నైన్త్ వన్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా, చెన్నై. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2010లో ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్ట్ అడ్మిషన్స్ అనమాట. 10+2 అనేది క్వాలిఫై ఉండాలి. అదేవిధంగా మీకు 10+2 అంటే 10th అండ్ ఇంటర్మీడియట్లో మీకు అబౌవ్ 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 10th వన్ చెట్టినాడ్ స్కూల్ ఆఫ్ లా, చెన్నై. ప్రైవేట్ ఆర్గనైజేషన్ 2019లో ఎస్టాబ్లిష్ చేశారు. డైరెక్ట్ అడ్మిషన్స్ మీకు ఇక్కడ 10+2కి 60% మార్క్స్ అనేవి ఉండాలి. అంటే 10thలోను ఇంటర్మీడియట్ రెండిట్లో కూడా 60% మార్క్స్ అనేవి అబౌవ్ వచ్చి ఉండాలి అడ్మిషన్ కావాలంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇక్కడ చెప్పిన కాలేజెస్లో ఏ కాలేజ్ గురించి అయినా సరే డీటెయిల్గా వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం.